అండ్ టుడే న్యూస్ కి స్వాగతం. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. సిఐ రమేష్ బాబు. మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి ఆళ్లగడ్డ పట్టణ సిఐ రమేష్ బాబు ప్రజలకు, రాజకీయ పార్టీలకు పలు కీలక సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం సంబంధం లేని ఓటర్లు ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ పట్టణంలో సంచరిస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే రాజకీయ పార్టీలు కూడా పోలీసు వారికి సహకరించి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులను తమ వెంట తిప్పుకోకూడదని సూచించారు. ప్రజలు కూడా ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి సమస్యను తీసుకుని రావాలని మీడియా ముఖంగా ఆయన ప్రజలకు సూచించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు వేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా కేంద్ర బలగాలతోటి ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు కవాతులను సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటు వేసే కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క విజ్ఞప్తి. దీనికోసం పోలీస్ శాఖ కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ఓటర్లకి భరోసా కల్పిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటున్నాం. అలాగే వివిధ పార్టీల రాజకీయ నాయకులని తెలియజేయడం ఏమనగా, పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందటి నుంచే ప్రచారం బంద్ చేస్తారు కాబట్టి ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఎవరే కానీ కొత్త వ్యక్తులు ఓటు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో లేని వాళ్ళు ఉండకూడదని తెలియజేస్తున్నాం. అలా ఉన్నారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే 13వ తారీఖు కూడా పట్టణంలో గుంపులుగా ఉండడం కానీ, లేదా ఇలాంటి అరాచక శక్తుల వాళ్ళు మనుషులు పోగైపోయి గలాటలు చేసే కార్యక్రమాలకి ఏదన్నా కానీ పాల్పడే సమాచారం మాకు వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా స్వచ్ఛందంగా తప్పకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా మాకు సమాచారం చేరవేస్తే సాధ్యమైనంత త్వరలోనే మేము అక్కడికి రీచ్ అయ్యి ఆ సమస్యను సాల్వ్ చేస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.